Yes, good evening all. Just message here. Yeah, we'll wait for a while for friends to join. Yes. Hi Lavanya. Yes. Yes, good evening Ramon Garu. And yes, Devi Garu, good evening. Yes, Maleshwara Garu, Sharda Garu, good evening. Sambasivarao, Devi, all good evening. Yes, good evening everyone. అందరికీ ఈరోజు సత్సంగానికి స్వాగతం. వెల్కమ్. ఈరోజు మన టాపిక్ ఇంటగ్రేషన్. ఇంటగ్రేషన్ అనగానే మనకు ఫస్ట్ అర్థమయ్యేది ఏంటి? మనం ఎప్పుడైతే కొన్ని పదాలు వింటామో ఆ పదాలని బట్టి కూడా మనకు కొన్ని ఆల్రెడీ ఒక మెసేజ్ లాంటిది మనకు వస్తూ ఉంటాయి. ఇంటగ్రేషన్ అనగానే మనం ఒక విషయాన్ని మనలో కలుపుకోవడం, అంటే మన లైఫ్లో అప్లికేషన్లో మన సహజంగా జీవన విధానంలో మనం దాన్ని కలుపుకోవడం, రైట్? సో అలా ఇంటగ్రేషన్ అన్నప్పుడు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది బేసికలీ అన్ఫోల్డింగ్ ట్రూత్ ఆఫ్ బీయింగ్, అంటే ఒక విషయాన్ని, ఓకే, ఎస్ ఇంద్ర గారు గుడ్ ఈవినింగ్. ఒక విషయాన్ని అంటే మన మైండ్కి కూడా అందని సత్యాలు ఏవైతే ఉంటాయో, జనరలీ మన మైండ్ ఏంటి, కొంచెం కండిషన్స్ మీద కొన్ని పాయింట్స్ని మనం లాజికల్గా మనం చూస్తాం. లాజికల్గా ఇదేదో అర్థమవుతుంది అంటే ఈ ప్రస్తుతం ఉన్న మన జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే ఇది ఆ సబబుగానే ఉంది, ఇది ఓకే బాగానే ఉంది, మ్యాచ్ అవుతుంది అని కొన్ని లాజికల్గా ఆలోచిస్తాం, ప్రాక్టికల్ అంటాం మనం జనరలీ. కానీ ఇంటగ్రేషన్ అనేది ఏంటి అంటే ప్రాక్టికాలిటీ కాకుండా ఇంకా హయ్యర్, అంటే మైండ్కి అందని నిజాలు, అంటే ఆధ్యాత్మిక నిజాలు అనుకోండి, లేకపోతే వాటిని. ఎస్ శ్రీనివాస్ చిట్టా గారు, శ్రీనివాస్ గారు నమస్కారం, చాలా రోజుల తర్వాత కనపడ్డారు మీరు. ఐఎమ్ ఇంటరప్టింగ్. ఎస్ హాయ్ రాఘవ, గుడ్ టు సీ యూ ఆల్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఏదైతే మనకి మన రొటీన్ లైఫ్లో, మన సహజంగా మనం జరిగే జీవితంలో ఏదైతే దానికి సంబంధించింది కానివి కొన్ని నిజాలు, అంటే మైండ్కి అర్థం కావట్లేదు, మైండ్ తొందరగా అది అర్థం చేసుకోవాలి అంటే మైండ్కి చాలా ఓపెన్నెస్ కానీ ఒక ఆధ్యాత్మికత అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవన్నిటికీ ఈ నార్మల్ మైండ్కి అందని నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన సిస్టంలో కలుపుకోవడమే ఇంటగ్రేషన్ అంటే. ఓకే, మన రొటీన్ లైఫ్లో అయిపోవాలి. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దిస్ వన్ కైండ్ ఆఫ్ డెఫినేషన్, సైకోథెరపీ సైకాలజిస్ట్ ప్రకారంగా ఆలోచిస్తే ఇది ఉంటుంది. లేదు ఇంకా సింపుల్గా ఆలోచించాలి అంటే రెండు విషయాల కలయికే ఇంటగ్రేషన్, ఒక కొత్త విషయం రావడానికి, దాన్నే ఇంటిగ్రేషన్ అంటారు. అంటే మన జీవన విధానంలో అది కూడా ఒక భాగం అయిపోయింది, రైట్? ఇంటగ్రేషన్ అంటే ఎంటరింగ్ ఇంటూ ద ఫామ్ అన్నమాట. అంటే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, మనము ఏ విషయం అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ విషయాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం. ఓకే, దాన్నే ఇంటగ్రేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ లైఫ్ ఉంటుంది నార్మల్గా. ఓకే, పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ మామూలుగానే మనం మెటీరియల్ లైఫ్ మనం ఎలా లీడ్ చేయాలో లీడ్ చేస్తున్నాం, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం నెమ్మదిగా ఆధ్యాత్మికతలోకి వచ్చాం. అంటే ఆత్మ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, దాని తత్వం ఏంటి, తత్వ పదార్థం ఏంటి, అవన్నీ కూడా అర్థం చేసుకునే సిస్టంలోకి వచ్చాం. సో ఆ విషయాలన్నీ కూడా మన రొటీన్ లైఫ్లో మనం ఇంటగ్రేట్ చేస్తున్నాం, కలుపుకొని వెళ్తున్నాం. మెటీరియల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని రెండు కలుపుకుంటూ, సంసారం నిర్వాణం రెండు కలుపుకుంటూ మనం వెళ్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఇంటగ్రేషన్. ఇంటగ్రేషన్కి ఇవన్నీ కూడా పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు ఇంటగ్రేషన్ అనేది యాక్చువల్గా మనకు ఎందుకు అవసరం?
ఎందుకు, లైఫ్లో బాగానే ఉన్నాం కదా, లైఫ్లో బాగానే కొంతమంది అనిపించవచ్చు లైఫ్లో నాకేం ప్రాబ్లమ్స్ లేవు కదా, ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఏదో నేర్చుకోవాలని ఎందుకు వెళ్ళాలి, నేను అసలు స్పిరిచువాలిటీలోకి నేను ఎందుకు రావాలి, నేను బాగానే ఉన్నాను కదా. చాలా వరకు మనం ఎవరినైతే అడిగామో అనుకోండి స్పిరిచువాలిటీలోకి అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు అంటే ఈ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ ఉందో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చింది, పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చాను, లేదా కాన్సన్ట్రేషన్ కోసం వచ్చాను, ఏదో ఒకటి వాళ్ళకి తోచింది, వాళ్ళకి ఏదైతే రీజన్ ఉంటుందో నన్ను నేను తెలుసుకోవాలనో ఏదో ఒక పాయింట్ మీద ఉంటుంది. సో వెరీ రేర్ కేసెస్లో మనకు ఆ సౌండ్స్ వినపడతాయి, ఆ పాయింట్స్ మనకు వినిపిస్తాయి. నేనేంటో తెలుసుకోవాలి అన్న పాయింట్ కూడా వాళ్ళకి ఎందుకు వచ్చింది పాయింట్ అంటే అందరు కొత్తగా కొంతమంది ఆ పాయింట్స్ వాడుతున్నారు కాబట్టి అరే ఇదేదో బాగుందే, అవును నాకు కూడా ఏం ఇష్యూస్ లేవు కదా, డీల్ చేసుకోవాలంత ఇష్యూస్ ఏం లేవు కదా, అంటే నేను కూడా నన్ను నేను తెలుసుకోవడానికి నన్ను నేను ఎందుకు తెలుసుకోవాలి, ఓకే, అంటే నా గురించి నాకు ఇంకా ఏం తెలియదని నేను కొత్తగా తెలుసుకోవడానికి వెళ్ళాలి. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎనర్జీ ఏంటి, అసలు మనం ఒక విషయాన్ని ఎలా చేస్తున్నాం, లోపల మన సిస్టము మన కమాండ్ లేకుండా ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కొన్ని డౌట్స్ మనకు తెలిసినా తెలియకపోయినా మనకు ఒక ఎరుకలో ఉన్నా లేకపోయినా ఈ డౌట్స్ జెన్యున్గా మనకు ఉన్నాయి. ఎందుకంటే మనిషి మైండ్ అలాగే పనిచేస్తుంది. ఏదైనా వచ్చినా మనిషికి ఉన్న తత్వం ఏంటి అంటే, మానవుడికి ఉన్న తత్వం ఏంటంటే అది ఒక చిన్న పురుగు కనిపించినా ఆ పురుగు ఎందుకు ఉంది అక్కడ, ఎక్కడి నుంచి వచ్చింది, అది దీని స్పీసీస్ ఏంటి, అన్ని రీసెర్చ్ చేస్తాం. అంటే మన మైండ్కి రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉంటుంది హ్యూమన్ మైండ్కి, రైట్. సో అందుకనే మనకి ఇంటగ్రేషన్ అనేది ఎందుకు అవసరం అయింది అంటే ఇన్ని రీసెర్చ్ చేసే మైండ్కి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అన్న ఆతృత ఉంటుంది కాబట్టి ఆ తెలుసుకున్న విషయాలన్నీ మన జీవన ప్రయాణంలో ఒక భాగంగా కలుపుకోవడానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళడానికి అందుకు మనకి ఆ ఇంటగ్రేషన్ అనేది అవసరం, అందుకు ఉపయోగపడుతుంది, రైట్. ఇంటగ్రేషన్ ఇస్ అందుకు మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే మన ప్రొడక్టివిటీ అంటే మనం ఒక ఏదే విషయాన్ని అయితే నేర్చుకుంటున్నామో జీవితంలో విషయాలు కానీ బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఇలాంటివి ఏదైతే నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో ఒక క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. మనం చేసే పనులలో మన ఆలోచించే విధానంలో క్వాలిటీ పెరుగుతుంది. ఇంటగ్రేట్ చేసుకుంటేనే ఆ క్వాలిటీ అనేది మనకి పెరుగుతుంది. ఇంటగ్రేషన్ అంటూ లేకపోతే ఆ క్వాలిటీ మనకి రాదు, రైట్. సో అందుకే ఇంటగ్రేషన్ అనేది అవసరం. నా నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అన్ని ఇంటగ్రేషన్లో స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అంటే ఏంటి? లైఫ్ చాలా వరకు మ్యాథమెటికల్, దేర్ ఇస్ మ్యాథ్స్ ఎవ్రీవేర్. మ్యాథమెటిక్స్ అనేది అన్నిట్లో ఉన్నాయి, మన స్పిరిచువాలిటీలో కూడా ఉంది, మన లైఫ్లో కూడా ఉంది, అన్నిట్లో మ్యాథ్స్ ఉంటుంది. ఇంటగ్రేషన్ అంటే మ్యాథమెటికల్గా ఎన్నో చెప్తూ ఉంటారు, ఓకే. కానీ మనం ఇక్కడ పాయింట్ ఏంటి, మనం తెలుసుకునేది అసలు స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అంటే ఏంటి. స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అంటే కంప్లీట్ విజ్డమ్, అంటే మన రియలైజేషన్స్ ఏంటి, మనం తెలుసుకున్న విషయాలు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన భావాలు ఏంటి, మన ప్రాక్టీసెస్లో మనం ఎన్నైతే ఆధ్యాత్మికంగా ప్రాక్టీసెస్ చేస్తామో అది యోగాసనాలు కావచ్చు, లేకపోతే ఒక ధ్యానం కావచ్చు, ఓకే. మన లోపల అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమి లేకుండా కూడా మన మైండ్ ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎన్ని రూపాలు ఏవైతే మన ప్రాక్టీసెస్లో ఏవైతే మన ధ్యాన సాధనలో మనలో మనం లీనం అవ్వాలి, మనల్ని మనం తెలుసుకోవాలి అన్న ప్రయత్నంలో మనకి ఎన్నైతే కనపడుతున్నాయో, ఎన్ని విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయో ఆ మొత్తం హోల్ విజ్డమ్, ఆ మహాజ్ఞానం ఏదైతే ఉందో దాన్నే స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అంటారు. అది ఎందుకంటే చూస్తున్న ప్రతిదీ మన జీవితంలో ఒక భాగమై వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ధ్యానంలో కూర్చున్నాం, రైట్. ధ్యానంలో కూర్చోగానే మన ధ్యానం చేస్తూ ఉండగానే సడన్గానే ఏదో బాగా లైట్ కనపడగానే బాడీ మొత్తం వైబ్రేట్ అయినట్టు అనిపించింది, ఓకే. ఆ ధ్యానంలో మనకు సంబంధం లేదు, కానీ ఆ రోజంతా చాలా ఉత్సాహంగా, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా మనం టైం గడిపేస్తూ ఉంటాం. అంటే ఎనర్జీ అక్కడ లైట్ కనపడితే మనకేదో మన ఊహాలోకంలో లైట్ కనపడితే మన బాడీ ఎందుకు వైబ్రేట్ అవ్వాలా? దీంట్లో ఏం జరుగుతుంది, ఏంటా కమ్యూనికేషన్? కనపడ్డ ఆ లైట్కి నేను జీవిస్తున్న ఈ శరీరానికి అసలు కనెక్షన్ ఏంటి, ఆ కలుపుకొని వెళ్ళడమే దాన్నే స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అంటారు, ఓకే. మన స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, మన లైఫ్లోకి రొటీన్ లైఫ్లో ఎలా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ లైట్ కనపడడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకుంటాం. సో జనరలీ లైఫ్ అనేది ఏంటి అన్నది
ఇప్పుడు మనం ప్రపంచానికి ఏం చేసామా, ఎంత చేసామా, ఎట్లా చేస్తున్నామా అన్న పాయింట్ కాదు. మన లోపలున్న ప్రేమ అనే తత్వము మనకి ఎంత చేయనిచ్చింది అన్నది పాయింట్. స్పిరిచువల్ అవేకనింగ్ అన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎరుకతో, కంప్లీట్ మెలుకొల్పుతో మనం ఉంటామో అప్పుడు లైఫ్ ఎట్లా ఉంటుందంటే, దాని తర్వాత లైఫ్ అంటే ప్రతి ఒక్కటి ఇంటగ్రేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆధ్యాత్మిక ప్రాక్టీస్ సాధనలో మనం ఏమైతే చూస్తున్నామో, మన ఆలోచనలు కానీ మన భావాలు కానీ ఏవైతే చూస్తున్నామో అవన్నీ మన రోజు జీవితంలో ఒక భాగం ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు లైఫ్ ఒక స్పిరిట్ అనేది, అంటే లోపల తత్వం అనేది మేల్కొల్పు జరిగింది. అవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి ఇంటగ్రేట్ అయింది కాబట్టి ప్రతిది చేస్తున్నాం, అనుభవ ప్రకారంగా ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాం. సో తెలుసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుందంటే మన లోపలికి మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మన ఇల్లు బాగుందనుకోండి, మన ఇంట్లో మనం చాలా ప్రశాంతంగా, చాలా బాగా, ప్రాబ్లం లేకుండా చాలా పీస్ఫుల్గా మనం ఉన్నాం అనుకోండి, ఓకే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? సో అలాగే మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన మనం చేస్తూ ఉంటామో, మన ధ్యాన సాధన చేసి మన లోపల ఒక అవేకనింగ్ అనేది జరిగిన తర్వాత ఆత్మ, మన తత్వం, మనము అనేది, నేను అనేది ఏదైతే ఆ పదార్థం, ఆ తత్వం ఏదైతే ఉందో, ఈ శరీరం అనే పదార్థంలో నేను అనే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఎప్పుడైతే నిద్రలేస్తుందో, అన్ని చూడడం మొదలు పెడుతుందో అప్పుడు మళ్ళీ మళ్ళీ మనలోకి వెళ్ళాలనిపిస్తుంది. మన మైండ్ ఆటోమేటిక్గా మన లోపలికి మనం వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అంటే ఏంటి, మన మీద మనకి ప్రేమ ఏంటి అన్నది తెలిసింది. అసలు ప్రేమ తత్వము, ఒక విషయాన్ని, ఒకరిని ప్రేమించడం అంటే ఏంటి అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే పదే పదే మనలోకి వెళ్ళాలనుకుంటాం. అదేంటి, నన్ను నేను చేరడానికి నాకు ఈ తపన ఏంటి? ఓకే, ఒక నది మహాసాగరంలో చేరడానికి ఎట్లా అయితే పరిగెడుతూ ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కొండలు గుట్టలు అన్ని దాటి ఎలా అయితే వెళ్తుందో, అలాగే మన లోపలికి మనం ప్రయాణం చేసి ఒక్కసారి మనల్ని మనం చూసుకోగానే మనకు ఆ టైంలో ఏ ఆలోచన రాకపోవచ్చు, ఏదో ఎక్స్పీరియన్స్, ఏదో చూశాను, 2 కళ్ళలా కనపడ్డాయి, బాగున్నాయి, ఓకే బాగున్నాయి అని చూసాం, కానీ నెక్స్ట్ డే మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది. అంటే మనల్ని మనం చూసుకోగానే మనకు లోపల మెలకువ అనేది జరుగుతుంది, ఆ మేలుకొలుపు అనేది మనకు జరుగుతుంది. సో జరిగినప్పుడు మళ్ళీ మళ్ళీ మనలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఆ ప్రేమ తత్వం ఏదైతే ఉందో అది మన లోపల మనల్ని ఏం చేస్తుంది అన్నదే అద్భుతం. మనం ప్రపంచానికి ఏం చేసామని కాదు, మనలో ఉన్న ప్రేమతత్వం మన లోపల యాక్చువల్గా ఏం చేస్తుంది అన్నదే చూడడమే అద్భుతమైన అవేకనింగ్ అనమాట, అద్భుతమైన జీవనం. దాన్ని చూడడమే సరిపోతుంది మనకి. దాన్ని చూడడంలో ఎంత లీనమైపోతాం అంటే, మనం ఇంటగ్రేషన్ అంటే దాన్ని ఎంత కలిసిపోతామో అంటే, అది మన లైఫ్లో ఎలా ఇంటగ్రేట్ అవుతుంది అంటే, మనం చేసే ప్రతి పని కూడా మన లోపల ఏదైతే చూసామో అది ఆటోమేటిక్గా బయట మన రోజు జీవితంలో జరిగిపోతూనే ఉంటుంది. ఏ డిఫరెన్స్ లేకుండా, ఏ తేడా లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లోపల మనం ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు మన 2 కళ్ళు తెరిచి ఉన్నాయి అని చూసాం, చాలా నవ్వుతూ ఉన్నట్టు అనిపించాయి ఆ కళ్ళు. ఆ రోజంతా మీరు నవ్వుతూనే ఉంటారు. అదేదో పొద్దున అనిపించింది కదా, ఆ మైండ్ బాగుంది, ధ్యానంలో చూసాం, కళ్ళు నవ్వుతూనే అనిపించినాయి కదా, ఆ ఫీలింగ్ కొద్దీ అలా ఉంటున్నామేమో అని అనుకోవడానికి లేదు. మీరు అట్లాంటి ఏదైనా మంచి కామెడీ సినిమా చూడండి, డే అంతా అలాగే ఉండాలని లేదు. సిచ్యువేషన్ రాగానే మళ్ళీ మీకు ఆ సినిమాలో చూసిన కామెడీ సినిమా చూసిన కామెడీ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ సిచ్యువేషన్ రాగానే ఆ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతారు. కానీ మన లోపల మనం ప్రయాణం చేసి ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్, ఎప్పుడైతే మన లోపల నుంచి శరీరం ఎప్పుడైతే వైబ్రేట్ అయినట్టు అనిపించిందో, అంటే మన అణువులో ఆ ఎక్స్పీరియన్స్ కలిసిపోయింది, ఇంటగ్రేట్ అయిపోయింది. ఎలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు, వచ్చినా మనకేమీ అనిపించదు. ఎందుకంటే ఈ ఫీలింగ్ మన ప్రతి ఒక్క సెల్స్లో, ప్రతి ఒక్క ఆటమ్ మాలిక్యూల్, ప్రతి సెల్లో, ప్రతి ఫైబర్లో, ప్రతి బోన్లో కలిసిపోయింది. ఓకే, అందుకే మనకి ఆధ్యాత్మికత అనేది, ఆధ్యాత్మిక ఒక అనుభవం అనేది, దానికి అంత ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే అది ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. మైండ్లోంచి వచ్చింది. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవాల్లో ఎన్నో ఉంటాయి, అది మైండ్లోంచి వచ్చాయా ఆ ఎక్స్పీరియన్స్, లేదా నిజంగానే తత్వం నుంచి వచ్చాయా? మన ఆలోచనలు అంటే ఎన్నో విషయాలు ఆలోచించి ఎప్పటి నుంచో ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఎన్నో విషయాలు, విన్న మాటలన్నిటికో రూపాలన్నీ తయారై అది స్టోరీ క్రియేట్ అయ్యి ఆ స్టోరీ వస్తుందా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా? ఎప్పుడైతే మనం సడన్గా మనకు తెలియకుండానే రోజు మనం ఆలోచించిన దానికి లాజికల్ మైండ్కి భిన్నంగా, ఇంకా అతీతంగా ఏదైతే నిజాలు మనకు కనపడి, అరే ఇదేంటో కొత్తగా ఉంది, ఇది ఎప్పుడు నాకు తెలియలేదే
అన్న పాయింట్ మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ అర్థమైన ఆయన ఆ కనపడిన ప్రతి విషయం మీకు అర్థమయ్యే లోపగానే మీ శరీరం అంతా ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో, అంటే ఒక ఏమంటారు, ఒక తిమ్మిరెక్కినట్టు కానీ ఒకటి, లేకపోతే సడన్గా మెలుకొల్పు టైంలో వైబ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఇంటెగ్రేట్ అయింది. ఏదైతే చూసానో అదేంటో నా మైండ్కి అర్థమయ్యే ప్రతి అణువు ఆ ఇన్ఫర్మేషన్ తీసేసుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా మేనిఫెస్టేషన్లోకి వెళ్తుంది, మైండ్తో సంబంధమే లేదు. సో దీన్నే స్పిరిచువల్ అవేకనింగ్ అంటే. ఇంటగ్రేషన్ అయిపోయిన తర్వాత స్పిరిచువల్ అవేకనింగ్ అయితే ఆ ఇంటగ్రేషన్ ఏదైతే ఉందో అది ఎంత చక్కగా మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ జనరలీ అప్రోచెస్ ఏముంటాయి సైకలాజికల్ ఇంటగ్రేషన్లో అంటే సైకలాజికల్గా మనం తెలుసుకున్నాం అంటే మైండ్ ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ చూస్తాం. కామన్ ఫ్యాక్టర్స్ అంటే థియరటికల్గా మనం చూస్తాం. మనం ఇప్పుడు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక థెరపీస్ ఉన్నాయి, ఎన్నో థెరపీస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ థెరపీస్ ఎన్నో ఉన్నాయి మనకి. అంటే మన సైకలాజికల్, మన సైకి, మన మైండ్ ఎన్ని లేయర్స్లో ఎన్ని విధాలుగా పనిచేస్తుందో, ఎన్ని విధాలుగా మనకి విషయాల్ని చూపిస్తుందో అవన్నీ తెలుసుకోవడానికి ఎన్నో థెరపీస్ ఉన్నాయి. సో ఈ సైకలాజికల్ వేలో ఇవన్నీ కూడా అసిమిలేట్ చేయడం, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒకటి 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 కలుపుకొని కలిసిపోయి ఒక స్టోరీ లాగా కలిసిపోయి ఎప్పుడైతే ఇంటగ్రేట్ అవుతాయో అది దానికి కామన్గా సైకలాజికల్గా మనకు కొన్ని అర్థం అవుతాయి. అందుకే మన లైఫ్లో మీరు మామూలుగా చూడండి, కొన్ని విషయాలు నాకు అర్థమైనాయి అన్నట్టుగా ఉంటాయి, కొన్ని విషయాలు అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటాయి. మన జనరల్గా మనం చూసినప్పుడు ఏదో అదేంటో జరుగుతుంది కానీ నాకు అసలు అర్థం కావట్లేదు, ఏంటో వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారో నాకు తెలియట్లేదు, వాళ్ళు అసలు ఎందుకు అంత చనువుగా ఎందుకు పెరిగిందో మనకు తెలియట్లేదు. కానీ కొన్ని విషయాలు ఇంటగ్రేట్ అయిన విషయాలు మాత్రం ఇది అదేలే నాకు తెలుసు, ఈ గొడవ ఎప్పుడు ఉంటుందిలే, కానీ ఈ గొడవ అయిపోయిందంటే కొన్ని రోజులు అయితే వాళ్ళే నోరు మూసుకుంటారు, వాళ్ళకే తెలిసి వస్తుందిలే. ఇలాంటి పాయింట్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా మన లోపల ఆ ఇన్ఫర్మేషన్ అంత క్లారిటీతోని మన లోపల కలిసిపోయింది కాబట్టి, మన సిస్టంలో కలిసిపోయింది కాబట్టి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ ఇంటగ్రేషన్ ఏంటి? ఓకే, పర్సనాలిటీ ఇంటగ్రేషన్ అంటే అదొక ప్రాసెస్. అంటే ఒక ఇండివిజువల్కి అంటే ఒక మనిషికి ప్లస్ కలెక్టివ్గా ఉన్న కలెక్టివ్ అన్కాన్షియస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్, ఒక నార్మల్ మనిషి జీవన విధానం ఎలా ఉంటుంది? చాలా వరకు మనము కొన్ని పాయింట్స్ మనం వింటూ ఉంటాం. పిల్లలు పుట్టడానికి తల్లిదండ్రులు ఒక యంత్రాలే కానీ తల్లిదండ్రులకి పిల్లల కర్మలకి తల్లిదండ్రులకి ఎటువంటి సంబంధం లేదు అని మనం వింటూ ఉంటాం. బట్ ఐ సే 200% ఇట్ ఈస్ రాంగ్. మన బాడీలో ప్రతి ఒక్క అణువు వాళ్ళ శరీరంలో ఉన్న భాగాలతోనే తయారైంది. ఇంటెలిజెన్స్ అనేది మన యాన్సెస్టర్స్ నుంచి, మన పూర్వీకుల నుంచి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మన శరీరంలో పారుతూనే ఉంది. సో మన జీవన విధానం, మనం వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. మనము మన పేరెంట్స్ పాస్ట్ అయితే మనము వాళ్ళ ఫ్యూచర్, మనం ప్రజెంట్ మూమెంట్. సో వాళ్ళు నిన్నటి దాకా వాళ్ళ లైఫ్ని ఎలా గడిపారో మళ్ళీ మన లైఫ్ని అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అక్కడ నుంచి కంటిన్యూ ఎప్పుడు చేస్తాము? వాళ్ళ అర్థమైనప్పుడు, వాళ్ళ స్టోరీ అర్థమైనప్పుడు. మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మన డిఎన్ఏలో ఆ కోడ్ ఉంటుంది కంపల్సరీ. అందుకనే మనం అనుకుంటాం ఈ పిల్లవాడు వాళ్ళ తాతలాగా ఉన్నారు, లేకపోతే వాళ్ళ మామలాగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది, రెండు ఒకటిగానే వెళ్తున్నాయి. కొంతమందిని చూస్తే అబ్బా సేమ్ వాళ్ళ అమ్మ తల్లోంచి పుట్టింది, లేదా వాళ్ళ నాన్న తల్లోంచి పుట్టారు. ఇవన్నీ ఎలా చెప్తున్నారు? అసలు సంబంధమే లేకపోతే ఎలా చెప్తున్నారు ఇవన్నీ? ఓకే, సో వీ మస్ట్ యాక్సెస్ ఈ కలెక్టివ్ అన్కాన్షియస్. అంటే ఫ్యామిలీలో పూర్వీకుల నుంచి ఏదైతే మన ఎనర్జీ ఉందో అవన్నీ కూడా మన శరీరంలో మన డిఎన్ఏ ద్వారా మన చేసే యాక్షన్స్లో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ, మన బిహేవియర్లో కానీ చాలా వరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కలిసిపోయి ఉంటాయో కొంతమంది లైఫ్లో సేమ్ వాళ్ళ పేరెంట్స్ లాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్లో ఒక పేరెంట్ లాగా కంప్లీట్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టోరీలు కూడా అలాగే ఉంటాయి, ఇంత కూడా డిఫరెన్స్ లేకుండా. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే పర్సనాలిటీలో ఇంటగ్రేట్ అయినప్పుడు దీన్నే పర్సనాలిటీ ఇంటగ్రేషన్ అంటారు. స్పిరిచువల్ ఇంటగ్రేషన్ అన్నప్పుడు మన ఆధ్యాత్మిక సత్యాలు, అది యూనివర్సల్గా కలెక్టివ్ అన్కాన్షియస్.
కానీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అన్నప్పుడు ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, ఒక పర్సనాలిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఆ జీవితాన్ని మళ్ళొకసారి ఈ శరీరం ద్వారా మళ్ళీ గతం అనేది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఈ పాయింట్స్ అన్ని మనకు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ లైఫ్ నేను మా పేరెంట్స్ లైఫ్ నేను మళ్ళీ ఎందుకు లీడ్ చేయాలి అంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక కోరిక ఇంకా మిగిలిపోయింది, అది తీరలేదు, వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టాలనుకుంటున్నారు, ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మనకు రిజాల్వ్ అవ్వలేదు. కాబట్టి రిజాల్వ్ అవ్వడం కోసమని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో ఇంకా అది మనకు కనపడదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందుకే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉన్న సంబంధము ఎంతో గొప్పది. ఎందుకు గొప్పది అంటారు అంటే బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని అంటారు. వై బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని ఎందుకు అన్నారు? అది చాలా, ఆ బంధం అనేది మనం అనుకుంటాం ఈ శరీరానికి ఉన్న బంధమే, శరీరం పోతే ఈ బంధం లేదు ఏం లేదు అని అనుకుంటాం. అలా అనుకోవడానికి లేదు. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ బంధం ఇంకా తీరలేదు అంటే మళ్ళీ ఇంకో జన్మలో ఇంకో శరీరం తీసుకొని మళ్ళీ పుట్టవచ్చు. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, అలాగా ఎన్నో పుట్టవచ్చు. ఐ విల్ టెల్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను చాలా కాలం క్రితం నేను గతమని చూసుకుంటున్నప్పుడు ఒకసారి నాకు ధ్యానంలోనే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్లో నేను ఆ లైఫ్లో 16 years 16 ఏళ్ల వయసులో ఉన్నాను. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం బాగా ఇష్టం ఉండేది. అందులో ఒక బాబుకి కాళ్ళు సరిగ్గా పనిచేసేవి కాదు, అంటే కొంచెం పోలియో ఎఫెక్ట్ అలా రావడం వల్ల అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలు అనమాట. వాళ్ళంతా కాళ్ళు సరిగా ఉండకపోవడం వల్ల ఆ పిల్లోడి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. బాగా కూర్చోపెట్టుకొని చక్కగా అటు తిప్పి ఇటు తిప్పి బాగా ఆడుకునేదాన్ని. అయితే ఆ ఊళ్ళో అంతా నేను ఉన్న ఊర్లో, ఆ జన్మలో ఉన్న ఊర్లో అందరు ఎలా ఉండేదంటే అసలు ఏంటి ఆ అమ్మాయికి మీకు పెళ్ళిళ్ళు అయితే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతే పెళ్ళవ్వాల్సిన పెళ్ళి అయిపోయిందంటే ఆ బాబు బాగా అటాచ్మెంట్ అయిపోతే ఆ బాబుని ఎలా చూసుకుంటుంది, ఏమవుతుంది అని బాగా ఊళ్ళో అంతా గొడవలు మొదలయ్యాయి. అయితే ఆ లైఫ్లో నేను తీసుకున్న డిసిషన్ ఏంటి అంటే నాకు ఇంకా ఈ బాబు నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరమే వస్తే నాకు పెళ్ళే వద్దు, నేను ఎప్పుడు అనాథాశ్రమంలో ఇలా ఈ బాబుతో పాటు ఉండిపోతానని ఐ హ్యావ్ బికమ్ ఎ నన్. ఆ టైంలో అంటే ఒక సన్యాసం తీసుకుని కంప్లీట్గా ఆ బాబుకి మొత్తం అదేదో మందు అవన్నీ చూస్తే కాళ్ళకి మసాజ్ చేసి ఐ మేడ్ హిమ్ ఆల్ రైట్. కానీ తర్వాత ఆ బాబు ఎవరు ఏంటి అని క్లారిటీగా చూస్తే ఈ లైఫ్లో నా పెద్ద కొడుకు. ఓకే, ద సేమ్ ప్యాటర్న్ ఇస్ రిపీటింగ్. అంటే ఈ లైఫ్లో వాడు చిన్నప్పుడు కొంచెము మా వాడికి కొద్దిగా కాళ్ళు కొంచెం ఎప్పుడు నొప్పి అంటుండేవాడు, ఎప్పుడు నొప్పి అని అనేవాడు. నేను కొంచెం కాళ్ళు ఇది సెట్ చేయంగానే మళ్ళీ బాగా అయిపోయిందని మళ్ళీ ఆడుకునేవాడు అనమాట. సో వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. అందరి పిల్లలతోనే యాజ్ అ మదర్ నాకు కనెక్షన్ ఉంటుంది, బట్ మా పెద్దవాడితోనే ఒక డిఫరెంట్ కనెక్షన్. నేను చెప్పకుండానే నేనేం ఆలోచిస్తున్నాను అవన్నీ కూడా క్యాచ్ చేయగలుగుతాడు. హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇంత వండర్ఫుల్ బాండింగ్ ఎలా జరుగుతుంది? ఎందుకు అంటే అది ఎక్కడి నుంచో ఏదో లైఫ్ నుంచి మళ్ళీ ఒక లైఫ్ మళ్ళీ రిపీట్ తీసుకుంటున్నాము. మళ్ళీ ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే వీ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్, వీ వాంట్ టు బీ విత్ దెమ్ అగైన్. తీరలేదు అంటారు, ఆ పాట ఉంది కదా, తనివి తీరలేదు అవన్నీ ఏదో సాంగ్ ఉంది కదా, మనసు నిండలేదు తనివి తీరలేదు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో ఇలా మనకు అనిపించినప్పుడు మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ బీ విత్ దమ్. అలా ఎన్నో జన్మలు మనం ఒక మనిషితో కంప్లీట్గా ఉండాలనుకుంటే ఎన్ని జన్మలైనా సరే, ఆ మనిషికి కోపం వచ్చి 20 జన్మలు 10 జన్మలు అయిన తర్వాత కూడా నేను రాను అన్నా కానీ వెయిట్ చేస్తాం. చాలా ప్రేమగా ఉన్నప్పుడు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఆ జన్మలన్నీ కంప్లీట్ అయ్యి వాళ్ళు వచ్చేదాకా మనం అక్కడే నిలబడతాం, ఏది ఇదవ్వకుండా. సో దట్ ఈస్ ద బాండింగ్. ఒక బాండ్కి అంటే ఒక ఇంటగ్రేషన్. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ తత్వం ఈ తత్వం ఎంతగా కలిసిపోయాయి అంటే ఇంకా ఆ తత్వం విడిపోయే ఛాన్సే లేదు. గ్యాప్ రావచ్చు మధ్యలో, ఓకే, ఎన్నో జన్మల గ్యాప్ ఏదన్నా రావచ్చు, కానీ విడిపోవడం అనేది మాత్రం అస్సలు జరగదు. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవన్నిటిని కూడా పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ అ పాజిటివ్ సైకలాజికల్ డెవలప్మెంట్. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఇట్లాంటి పాయింట్లో మనకు ఫస్ట్ అర్థమయ్యేది ప్రేమతత్వం మాత్రమే. ఇందులో ప్రేమతత్వం తప్ప ఇంకేం అర్థం కావడానికి ఉండదు. పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ ఇస్ బిల్డింగ్ అప్ ద కనెక్షన్స్ అనమాట, హార్ట్ టు హార్ట్ కనెక్షన్స్. ఒక ప్రేమతత్వం, ఒక బాండింగ్ అని అంటే మనం వాళ్ళలాగా అయిపోయాము అంటే వాళ్ళకి మనకి తేడా లేదు అంటే వన్నెస్ వచ్చేసింది.
అద్భుతమైన ప్రేమతత్వం ఉంటేనే ఆ వన్నెస్ అనేది మనకు వస్తుంది. సో ఇట్స్ అ పాజిటివ్ సైకలాజికల్ అనమాట. ఎస్ మనోహర్, ఐ వాజ్ మిస్సింగ్ యూ. ఓకే, మనోహర్ కరెక్ట్గా అన్ని పాటలన్నీ పెట్టేస్తాడు. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ ఇవన్నీ కూడా పాజిటివ్ సైకలాజికల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఇండికేట్స్ ఒక సైకలాజికల్గా మన సైకలాజికల్గా చాలా మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. మనం ఇండివిజువల్గా అంటే మన నెగిటివ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా, అంటే అనవసరమైన హ్యాబిట్స్ ఏమన్నా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. నెమ్మదిగా వెళ్ళిపోతాయి. మధ్యలో స్టార్టింగ్లో కొంచెం అనిపించినా, మళ్ళీ లైఫ్ మొదలైనప్పుడు అప్పుడు అనిపించినా మళ్ళీ వెంటనే క్లియర్ అయిపోతూ ఉంటాయి. అవి ఎక్కువ రోజులు ఉండవు. ఓకే, ఆ పాస్ట్ అండ్ నెగిటివ్ హ్యాబిట్స్, అందుకనే ఇట్లాంటివన్నీ కూడా ఈ పర్సనాలిటీ ఇంటగ్రేషన్ అనేది కూడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. వీటిలో ఎంతో అద్భుతం, ఆనందం, ఇవన్నీ కూడా ఎంతో ప్రేమతత్వం అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఇంటగ్రేషన్ అంటేనే మనకి ఇట్స్ మిక్స్చర్ లాంటిది, ఒక కలయిక. ఇంటగ్రేషన్ అంటే కూడా ఒక కలవడం, అంటే గ్రూప్స్ నుంచి కానీ ప్రీవియస్గా ఏదన్నా డిస్కనెక్టెడ్ ఎంటిటీస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక గ్రూప్లోంచి మామూలుగా మనకు ఒక సోల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనమంతా ఉన్నాం. దిస్ ఫైన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనమంతా ఉన్నాం, ఎక్కడెక్కడ నుంచో వచ్చేవాళ్ళం, కానీ లాస్ట్ మోర్ దెన్ 60 or 70 days మనం రోజు కలుసుకుంటున్నాం, రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేషన్. అంటే మనం ఎక్కడెక్కడ నుంచి ఆ గ్రూప్ నుంచి ఎక్కడెక్కడ మన లైఫ్ లీడ్ చేస్తున్నా, మళ్ళీ ఏదో టైంకి మళ్ళీ ఎక్కడో పాయింట్లో మళ్ళీ ద ఫ్యామిలీ బాండింగ్, అంటే ఎప్పుడైతే ఆ టైం వస్తుందో మనకు సైకలాజికల్గా, ఎనర్జెటికల్గా, స్పిరిచువల్గా ఎప్పుడైతే మళ్ళీ ఆ వన్నెస్ బిల్డప్ చేయాలన్న పాయింట్ వస్తుందో, వి ఆల్ కమ్ టుగెదర్. ఓకే, వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ వి బికమ్ ఎ వన్ లార్జ్ ఎంటిటీ. మనం అందరూ కలిసి ఇట్ ఈస్ బికమింగ్ అ వెరీ లార్జ్ ఎంటిటీ అనమాట. సింగిల్ పర్సనాలిటీ హ్యాస్ బికమ్ మెనీ పర్సనాలిటీస్, మెనీ ఫార్మ్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. దీన్నే ఇంటగ్రేషన్ అంటారు. ఓకే, ఇంటగ్రేషన్ ఇప్పుడు చాలా వరకు ఇంటగ్రేటెడ్ సైకాలజీ అంటారు. ఐ లేబుల్ మై సెల్ఫ్ యాజ్ ఇంటగ్రేటెడ్ రూట్ కాజ్ థెరపిస్ట్. అర్పిత ఏంటి అంటే ఆమె ఇంటిగ్రేటెడ్ రూట్ కాజ్ థెరపిస్ట్. అంటే రూట్ కాజ్, ప్రతి విషయానికి దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని ఇంటగ్రేటెడ్ ఎందుకు అంటే ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఈ టెక్నిక్తో కాకపోతే ఆ టెక్నిక్ కాకపోతే ఈ టెక్నిక్, ఐ హావ్ లెర్న్ సో మెనీ టెక్నిక్స్. ఆ టెక్నిక్లో ఏదో ఒక టెక్నిక్తోని ఆ మూలాన్ని అయితే బయటకు తీస్తాను. అనవసరమైంది ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసే టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంటగ్రేటెడ్. అంటే ఇట్స్ అ బ్లెండ్. ఇంటగ్రేటెడ్ సైకాలజీ అంటే ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఆల్ ద ఆల్టర్నేటివ్ అప్రోచెస్. ఎన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు హెల్త్, ఆరోగ్యాన్ని కానీ, మానసిక ఆరోగ్యం కానీ, శారీరక ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా, ఈ ఆరోగ్యాలన్నీ కూడా బాగు చేసుకోవడానికి మనం ఈ ఇంటగ్రేషన్ అనేది మనకు అవసరం. ఎప్పుడైనా రెండు విషయాలు కలిసి మన జీవన విధానంలో కలిసిపోయాయి అంటే ఆల్వేస్ అండర్స్టాండ్, అది ఎప్పుడు కూడా మనకి ఒక విషయాన్ని, ఒక స్ట్రాంగ్ పాయింట్ని మన లోపల అవేకెనింగ్ కోసమే, ఆ మేల్కొలుపు జరగడానికే జరుగుతాయి. మేల్కొలుపు జరగడం కోసమే ఆ విషయాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే వర్టికల్గా కానీ, హారిజంటల్గా కానీ, బ్యాక్వర్డ్స్ కానీ, ఫ్రంట్ వర్డ్స్ కానీ, ఎలా అయినా ఏ టైప్లో అయినా ఇంటగ్రేషన్ జరగవచ్చు. ఏ టైప్లో అంటే వర్టికల్, హారిజంటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యాన్సెస్టర్స్ నుంచి రావచ్చు, లేదా మన గురువుల దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే డైరెక్ట్ మన ఎనర్జీ ఫ్లో నుంచి రావచ్చు. ఓకే, లేదా మన ఇంకా అగాధంలో మన పర్సనల్ స్టోరీస్, మన పర్సనల్ అంటే చిన్నప్పటి నుంచి, మన చిన్నతనం నుంచి, మనం గర్భంలో ఒక శిశువుగా ఉన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాలుగా కూడా మళ్ళీ మనకి అవన్నీ కూడా గుర్తొచ్చి ఒక్కొక్క పాయింట్ క్లియర్ చేయొచ్చు. మనకు ఆ పాయింట్ క్లియర్ అయ్యేంత వరకు ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సిచ్యువేషన్ రిపీట్ అయ్యింది అంటే రిపీట్ అయిన ప్రతిసారి పాయింట్ టు పాయింట్ అలాగే సేమ్గా ఉండకపోవచ్చు. ఎక్కడైతే మార్పు జరిగిందో అక్కడ సిచ్యువేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. మనం అది నెమ్మదిగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మెథడ్స్ ఆఫ్ ఇంటగ్రేషన్ ఏంటి అంటే ఫస్ట్ సబ్స్టిట్యూషన్. ఈ ఒక విధానం ఎలా జరుగుతుంది అంటే సబ్స్టిట్యూట్గా జరుగుతుంది. అంటే ఇది ఒకలాగా జరుగుతుంది అంటే ఇది ఇంకో స్టోరీ ఇంకోలాగా జరుగుతూ ఉంటుంది.
ఓకే, దిస్ ఈజ్ వన్ వే అండ్ దిస్ ఈజ్ వన్ వే. ఈ రెండు విధాలుగా కూడా జరుగుతుంది సబ్స్టిట్యూట్గా. నెక్స్ట్ భాగాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, చిన్నప్పుడు ఏదో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం, లేదా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడం కానీ చిన్నప్పుడు ఏదో జరిగింది. ఓకే, అది మన మైండ్లో బాగా స్ట్రాంగ్గా మెమరీగా ఉండిపోయింది. రైట్, మెమరీలో ఉండిపోయినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం గుర్తు చేసుకోవాలన్నప్పుడు అంతా మనలో ఉన్న ఒక భాగము అక్కడ మిగిలిపోయింది. ఆనందము, అరే అక్కడ పార్టీ, అబ్బా ఆ ఇయర్లో జరిగింది పార్టీ, చాలా బాగా జరిగింది. తర్వాత కూడా బర్త్డే పార్టీలు జరుగుతున్నాయి, కానీ మనకు గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదు, ఇవన్నీ ఎందుకు కనపడట్లేదు, మనలో ఉన్న ఒక భాగము అక్కడ ఆగిపోయింది కాబట్టి. సో అక్కడ అలా ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా మనలో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా విస్తరించిపోయి ఉన్నాయి. వాటినన్నిటి ఇంటగ్రేషన్ అంటే అవన్నిటిని కలుపుకుంటూ ఉండడం. ఓకే, ఒక్కొక్క విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటూ ఉంటామో, గుర్తు చేసుకొని అవన్నీ కూడా ఈ మూమెంట్లో కలిపేయాలి. మళ్ళీ మనం పాస్ట్ అనేది పాస్ట్లో గుర్తు చేసుకోవడానికి అది ఓన్లీ రెఫరెన్స్ మాత్రమే, మనం అక్కడ జీవించడానికి కాదు. దాన్ని మళ్ళీ అక్కడ ఉన్న మెయిన్ ఏదైతే ఉందో ఆనందాన్ని ఇప్పుడు కంప్లీట్గా తీసేసుకొని ఈ మూమెంట్కి తీసుకొచ్చేయాలి. ఇంకా సినారియోతో మనకు సంబంధం లేదు, ఆ గుర్తులతో మనకు సంబంధం లేదు. అక్కడ ఏదైతే ఎసెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే తత్వం ఉందో, ఆ సిచ్యువేషన్ ద్వారా, ఆ ఒక్క పరిస్థితి ద్వారా ఏదైతే తత్వం ఉందో అది మనం ఈ పాయింట్కి, ఈ క్షణానికి, ఈ క్షణంలో, ఈ ప్రస్తుత లైఫ్కి మనం కలిపేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కొన్ని సమ్ పర్టికులర్ ఫంక్షనింగ్స్ ఉంటాయి. అంటే మనకు కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అప్పుడప్పుడు మాత్రమే అవేకన్ అవుతాయి, లైఫ్ లాంగ్ ఉండకపోవచ్చు. కొంతమందికి సడన్గా మ్యూజిక్ వాయించాలనిపిస్తుంది. ఎంత బాగా మ్యూజిక్ వాయిస్తారు అంటే వాయించింది ఎన్ని వాయిద్యాలు దొరికితే అన్ని వాయిద్యాలు వాయించేస్తారు. తర్వాత మళ్ళీ మానేస్తారు, కొద్ది రోజులు మానేయంగానే మర్చిపోతారు అన్నీ. కానీ వాళ్ళకి లైఫ్ అంతా ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు ఎన్ని వాయిద్యాలు వాయించేవాళ్ళం కదా, ఏమైందో ఆ టాలెంట్ అంతా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇలా పర్టికులర్గా ఉంటుంది అనమాట. సమ్ పర్టికులర్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ ఆ టాలెంట్ ఉన్నది కూడా అప్పుడు ఉంది టాలెంట్, ఇప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు కూడా ఉంది టాలెంట్. ఒక్కసారి ఉంది అంటే ఇంకా అది పోదు. ఒక్కసారి ఇంటగ్రేషన్ అంటూ జరిగిపోతే దానికి సపరేషన్ లేదు. వేర్ దెర్ ఇస్ అ యూనియన్ దేర్ ఇస్ సపరేషన్. కలయిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ సపరేషన్ కూడా ఉంటుంది. కానీ తత్వం ఒకసారి కలిసిపోతే, పర్సనాలిటీ ఇంటగ్రేషన్ అంటూ ఒకసారి జరిగిపోతే దానికి మాత్రం సపరేషన్ ఉండదు. ఓకే, ఫిజికల్ సపరేషన్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ సపరేషన్. రైట్, లోపల తత్వం అనేది మొత్తం కలిసిపోయింది. సో ఇలా కొన్ని పర్టికులర్ ఫంక్షన్స్, కొన్ని తత్వాలు, కొన్ని అలవాట్లు, కొన్ని మన సిస్టంలో మనం ఏదైతే ఫంక్షనింగ్ చేస్తామో అప్పట్లో బాగా మాట్లాడేవాళ్ళం, ఈ మధ్య మాట్లాడట్లేదు. సో ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ మూమెంట్లోకి మళ్ళీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. అంటే పార్షియల్గా మనం ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాము. కొన్నిసార్లు లైఫ్లో మనకు జరుగుతూ ఉంటాయి. లైఫ్లో మనం ఉన్నప్పుడు ఆ మూమెంట్లో అక్కడే ఉన్నట్టు ఉంటాం, కానీ అక్కడ ఉండట్లేదు. ఇక్కడ మాట్లాడేది వింటున్నట్టే ఉంటాము, అన్ని వింటున్నట్టే తల ఊపుతుంటాం, అన్ని చేస్తుంటాం, కానీ మన ఆలోచన అంతా ఇంకెక్కడో ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాం, ఎక్కడో కూడా ఉన్నాం, పార్షల్గా ఇక్కడ ఉన్నాం, పార్షల్గా ఎక్కడో ఉన్నాం. సో అవన్నిటిని కూడా అంటే రెండు విషయాల్ని కలుపుకుంటూ వెళ్ళడమే ఇంటగ్రేషన్. అంటే ఇంటగ్రేషన్ అన్నది కలుపుకుంటూ కలిసిపోయి వెళ్ళడం అనేది అంత ఇంపార్టెంట్. ఇది అంటే అదొక వన్నెస్కి, అద్భుతమైన మహాబంధానికి దారితీస్తుంది ఇంటగ్రేషన్ అనేది. ఇంటగ్రేషన్ ఇస్ ద లాస్ట్ పాయింట్. మనకి అవేకనింగ్ జరిగిన తర్వాత, లైఫ్లో మనకి ఒక ఆధ్యాత్మికంగా అవేకనింగ్ జరిగిన తర్వాత, మన నిద్ర లేచిన తర్వాత, ఇప్పుడు అందుకనే మనము చాలా వరకు మనం పుట్టిన తర్వాత కొత్త కొత్త పరిచయాలు వస్తున్నాయి. అమ్మ అని ఒక పరిచయం, నాన్న అని ఒక పరిచయం, అన్న ఒక పరిచయం, అక్క ఒక పరిచయం, ఇలా తాత, నానమ్మ, అమ్మమ్మ, ఇలా ఎంతో మంది పరిచయాలు అవుతూ ఉన్నారు. అన్నీ విడివిడిగా రూపాల్లో మనం తెలుసుకున్నాం, అన్ని పాత్రల్ని విడివిడిగా తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే మన లోపల పర్సనాలిటీ సిస్టమ్ మొత్తం కలిసిపోయిందో, వాళ్ళ తత్వాలేంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏవైతే మనకు అవసరానికి, మన జీవితానికి, మనం ముందుకెళ్ళడానికి ఏదైతే మన జ్ఞానం అవసరమో అది ఆ పర్సనాలిటీ ద్వారా ఎప్పుడైతే మనం తీసేసుకున్నామో, మనం కలుపుకున్నామో, వాళ్ళు ఇంకా మనకు కనపడరు. అందుకే దట్స్ అ సేయింగ్, when the student is ready, master appears, but when the student is really ready, master disappears. ఎప్పుడైతే మనము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామో అన్ని అవతారాలు కనపడతాయి. ఎప్పుడైతే
మన లోపలికి ఆ తత్వం పూర్తిగా లీనమైపోయిందో ఇంకా రూపంతో మనకు పని లేదు. రూపం ఇప్పుడు తత్వంగా మారిపోయింది. సో ఆ తత్వానికి మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మనం ఆ మనిషితో పరిచయం ఆ తత్వం ద్వారా మాత్రమే. తత్వజ్ఞానం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఆ మనిషి రూపంతో మనకు పని ఉండదు. ఆ తత్వం ఇప్పుడు మన లోపలే ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటగ్రేషన్ అనమాట. సో ఇలా మనం కలుపుకొని వెళ్తున్నప్పుడు దీనివల్ల ఏమవుతుంది, వన్నెస్ అనేది అంటే ఏకత్వం అనేది పెరుగుతుంది మనకి లైఫ్లో. మనం ప్రతి మనిషితో కూడా మనం కొంతమంది మనుషులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అరే ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం. కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు, కొంతమంది మోటివేట్ చేస్తారు, కొంతమంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనల్ని ఒక్కొక్క తత్వాన్ని వాళ్ళు ప్రదర్శించి వాళ్ళ పాయింట్స్ చూపిస్తున్నారు. మనకు కొన్ని నచ్చుతాయి. అరే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. ఓకే, అనిపించినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అలా అనుకుంటున్నామో నెమ్మదిగా వాళ్ళని చూసి వాళ్ళతో నుండి వాళ్ళ మాటలు విని మనకు తెలియకుండానే వాళ్ళ రూపం ద్వారా మన లోపల వాళ్ళ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా అవేకన్ అయినాయి. ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే మన ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం అన్నమాట. ఓకే, ఇనిషియేషన్ అంటారు దీన్ని, వర్బల్ ఇనిషియేషన్. ఓకే, సో వర్బల్ ఇనిషియేషన్ అన్నప్పుడు ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ, ఒక తత్వము మన మాట రూపంగా కానీ లేకపోతే మన వినే రూపంలో కానీ ఏదన్నా కానీ మనం ఎప్పుడైతే ఒక మనిషి నచ్చారో అన్నప్పుడు వాళ్ళ క్వాలిటీస్ మనకు ఆటోమేటిక్గా నెమ్మదిగా వచ్చేస్తుంటాయి. ఎంత నచ్చారో అంత కలిసిపోతాయి క్వాలిటీస్. ఎంత విధంగా కలిసిపోయాయి అంటే ఇంకా సపరేషన్ అనేది అయ్యే పని కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్న స్టేట్ వరకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద పర్సనాలిటీ ఇంటగ్రేషన్, స్పిరిచువల్ ఇంటగ్రేషన్, పర్సనాలిటీ ఇంటగ్రేషన్, సైకలాజికల్ ఇంటగ్రేషన్. ఇవన్నీ కూడా అంటే మనలో ఒక తత్వం, మనలో ఒక విషయం, కొత్త విషయం. ఇద్దరు మనుషులు కనపడితే ఒక కొత్త తత్వం ఎలా అయితే పుడుతుందో అలాగే రెండు తత్వాలు కలిస్తే ఒక కొత్త విషయం కలుస్తుంది. అందుకే ఆ రెండు తత్వాలు కలవడం కూడా అందుకే అంత ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ అన్న పాయింట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఇంటిగ్రేషన్ అన్న దాంట్లో ఏమన్నా ఉంటే, ఇంటిగ్రేషన్ అని ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం అడగండి. ఇట్స్ అ వెరీ స్మాల్ టాపిక్. నిన్న విజ్డమ్ అండ్ ఎన్నో టాపిక్స్ మనం చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటగ్రేషన్ అనేదే ఇంపార్టెంట్ మనకి లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్. మనం ఆధ్యాత్మికత అన్న పాయింట్ మీద అంటే ఒక సాధనలో మనం ఈ జీవితాన్ని వెళ్తున్నప్పుడు మన జీవితంలో ఈ ఆధ్యాత్మికత ఉండాలి అన్న పాయింట్ ఎప్పుడైతే మనం తీసుకొని వెళ్తూ ఉన్నామో ఆల్వేస్ రిమెంబర్ ఇంటగ్రేషన్ అనేది చాలా అవసరం. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. మన ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎక్కడ పనికి వస్తుంది అన్నది కూడా మనకు తెలియాలి. లైఫ్లో ఎక్కడ పనికి రావట్లేదు అంటే మనకు అసలు యాక్చువల్గా ఎందుకు కనపడింది, దానివల్ల మనం ఏం తెలుసుకున్నాం. ఓకే, లైఫ్లో రెండు కళ్ళు, ఆ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు దేవుళ్ళే కనపడ్డారా, లేకపోతే రెండు కళ్ళే కనపడ్డాయా, లేకపోతే జంతువులే కనపడ్డాయా, లేకపోతే ఇంకేమన్నా కనపడిందా? ఏది కనపడ్డా దాని మన అర్థం ఏంటి? నా లోపల ఉంది కాబట్టే కనపడింది కదా, నా లోపల లేకపోతే కనపడదు కదా. సో అలాగే మన కళ్ళు మూసుకున్నామంటే, మన కళ్ళు బయటకు చూస్తున్నామంటే బయట ఉన్నదంతా కనబడుతుంది. లోపలికి చూస్తున్నప్పుడు మన కళ్ళు మూసుకొని ధ్యాన సాధనలో ఉండి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లోపల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా కనపడతాయి. సో నా లోపల ఉన్నదే నాకు కనపడుతుంది. నా లోపల ఇది ఉంది అంటే ఈ ఇంటెలిజెన్స్ ఉంది, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉంది, దేనివల్ల వచ్చింది, ఈ ఫ్రీక్వెన్సీకి ఉన్న ప్రాబ్లం ఏంటి. ఓకే, అసలు ఈ ఫ్రీక్వెన్సీ నాకు ఏం చెప్పాలనుకుంటుంది, నా చేత ఏం చేయించాలనుకుంటుంది, నా జీవితంలోకి ఏ సిచ్యువేషన్ క్రియేట్ చేయబోతుంది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే తెలుసుకుంటామో సో అప్పుడు ఆటోమేటిక్గా ఏ ఫ్రీక్వెన్సీ మనకు కావాలి, ఏ ఫ్రీక్వెన్సీ మనకొద్దు, దట్స్ అ పాయింట్ ఆఫ్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే బాధ్యులము అన్న పాయింట్, మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంటగ్రేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. మన ఆధ్యాత్మిక సాధనలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక సాధనలో వెళ్ళిన నార్మల్ మెటీరియల్ లైఫ్లో నార్మల్గా ఏదో లేచామా, వంట చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అన్న స్టేజ్లో కూడా ఇంటగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే ఇంటగ్రేషన్ అయితే కానీ మనకు ఒక కొత్త జ్ఞానం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది, మన లైఫ్ ఒక కొత్త మలుపు అనేది రాదు.
లైఫ్లో ఒక కొత్త మలుపులు రావాలి. మన లైఫ్ అయిపోయిందిలే ఇప్పుడు. కొంతమంది అంటారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు నా కొత్త మలుపులు ఎందుకులే లైఫ్లో అంటారు. మీ కొత్త మలుపు వచ్చాయంటే డెఫినెట్గా మీ పిల్లల్లో కూడా అదే కొత్త మలుపు వస్తుంది. సో మన లైఫ్లో మన కొత్త మలుపు రావడం అవసరం. మన లైఫ్లో ఎన్ని కొత్త మలుపులు వస్తాయో మన పిల్లలకి అంత కొత్తదనాన్ని మనం ఇవ్వబోతాం. మన డిఎన్ఏ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, అందుకనే లెట్ దెమ్, మన పిల్లలు ఎలా అయితే ఫ్రెష్గా వెళ్ళాలో, ఫ్రెష్ పేపర్ లాగా, అంటే వాళ్ళ స్టోరీని వాళ్ళే ఫ్రెష్గా రాసుకునే విధంగా ఉండాలి. అలా రాసుకునే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? మన గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కలుపుకొని మనలో ఇంటగ్రేట్ చేసుకొని మనలోనే రిజాల్వ్ చేసేయాలి. దాన్ని ఇంకా పెండింగ్లో పెట్టకూడదు. పెండింగ్లో పెట్టాము అంటే డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎప్పుడైతే పెండింగ్ లేకుండా మనకు క్లియర్ అయిపోయాయో, గతంలోంచి వచ్చినవన్నీ క్లియర్ అయిపోయాయో, నెక్స్ట్ జనరేషన్ ఫ్రెష్ పేపర్ వెళ్తుంది. అప్పుడు ఆ పాయింట్ కరెక్ట్ అవుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకి ఎటువంటి సంబంధం లేదు. పిల్లలు పుట్టడానికి తల్లిదండ్రుల శరీరం ఒక యంత్రమే కానీ, ఒక ఆపర్చునిటీనే కానీ, బయటికి రావడానికి ఒక ఇదే కానీ, ద్వారమే కానీ, అంతకుమించి ఇంకేం లేదు అన్న పాయింట్ అప్పుడు రియలైజ్ అవుతుంది. కానీ ఇవన్నీ అయ్యేంత వరకు మాత్రం దేర్ ఈజ్ అ కనెక్టివిటీ. మనకి ఇంటగ్రేషన్ ద్వారా ఒక మనిషికి ఉన్న ఆ మానవత్వం అనేది ఏంటి అన్నదానికి వాల్యూ పెరుగుతుంది. ఒక ఏకత్వ భావన అనేది వస్తుంది. ఒక ప్రేమ తత్వం పెరుగుతుంది. ఒక బ్రదర్హుడ్, ఒక కామన్ థింగ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అన్న పాయింట్ వస్తుంది. సో ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి కలెక్టివ్ కాన్షియస్నెస్ అంతా అన్కాన్షియస్గా ఉండిపోయింది మన లోపల. మనకి ఇంకా తెలీదు. మనం ఒక కుటుంబం అన్న సంగతి మనం అనుకుంటున్నాం, కానీ మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు మనకే తెలియదు. మనం నార్మల్గా జీవించే ఫ్యామిలీలోనే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ ఆధ్యాత్మిక సాధనలో మాత్రం ఎంతమంది, ఈ తత్వానికి కూడా ఎంతమంది కుటుంబ మనుషులు ఉన్నారో, జనాలు ఉన్నారో, ఆ ఫ్యామిలీ అంతా కూడా మనకు ఎదురవుతూ ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ అన్న పాయింట్ మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో మీరు డౌట్స్ అడిగితే నేను దాన్ని బట్టి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ సాటర్డే సండే 27th and 28th పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్న వర్క్షాప్ ఉంది. ఫర్ 2 hours, అంటే సాటర్డే 10 నుంచి 12 o'clock వరకు, సండే కూడా 10 to 12 వరకు. ద ఫీజ్ ఇస్ 3,000 rupees ఓన్లీ. అండ్ ప్లీజ్ అందరూ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మనం డైలీ మాట్లాడుకున్న టాపిక్స్లో 1 hourలో ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా డీప్గా మనం తెలుసుకోలేం. సో అందుకే కొన్ని విషయాల్ని కొన్ని వర్క్షాప్ ద్వారా అక్కడ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా, కొన్ని డీప్ లెవెల్లో వెళ్ళడానికి ఉండదు. కానీ ఒక అవగాహన, మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. మన లోపలికి మనం వెళ్ళడం ఎలా అన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టెక్నిక్స్ ఎన్ని ఉన్నా మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ సబ్జెక్ట్, ఏ థెరపీ మీకు ఎలా పనికొస్తుంది అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో మీకు పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఏ థెరపీ తీసుకోవాలి, ఏ థెరపీ అయితే బాగుంటుంది అన్నది కూడా, ఏ థెరపీ టెక్నిక్ ద్వారా మీకు ఎవరైనా చేయాలన్నా, ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు తెలుసు ఎలా ఫామ్ అవ్వాలి, మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి, ఆ టెక్నిక్ ద్వారా నేను ఎలా తెలుసుకోవాలి అన్న విషయం కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ అటెండ్. మంత్లీ ఎవ్రీ మంత్ ఒక వర్క్షాప్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ప్లీజ్, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, పోస్టింగ్స్ కూడా ఉన్నాయి, ఫ్లయర్స్ కూడా ఉన్నాయి, మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో విల్ సీ యూ ఆర్ దాట్. దిస్ చిన్న అనౌన్స్మెంట్ నేను ఇద్దామనుకున్నాను. అండ్ ఇంకేమన్నా ఈరోజు ఇంటిగ్రేషన్ టాపిక్ మీద ఏ డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ మీరు పెట్టండి, అండ్ ఐ విల్ బీ రెస్పాండింగ్. అండ్ రెస్ట్ ఎనీ డౌట్స్, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నారా? ఎస్ రామన్ గారు, ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఎస్, హాయ్ సత్య, వెరీ ఎర్లీ. ఓకే, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ ఒక 5-10 minutes వీ కెన్ రియలీ టాక్. ఒక 5 minutes ఏదైనా మనం మాట్లాడచ్చు రిలేటెడ్ టు ఎనీథింగ్. ఎస్ థ్యాంక్ యూ. ఓకే ఓకే, సో నో డౌట్స్ అనమాట. సో అబ్సల్యూట్లీ నో డౌట్స్. సో ఫైన్, దట్స్ రియల్లీ వండర్ఫుల్. కానీ తర్వాత కూడా ఏదైనా నిదానంగా ఏదైనా గుర్తొస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి, అండ్ విల్ గో హెడ్. అండ్ ఎస్, మళ్ళీ రేపు 9 o'clock షార్ప్ విల్ అగైన్ మీట్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, అండ్
Good night and see you all tomorrow. Thank you.